మనం 1 నుంచి 13 వచనాలు చూసాం కదండి. దీంట్లో 2 తలంపులు ఉన్నాయి. అయినా వాటి రెండింటి నేను కొద్దిగా అన్ని చాలా తలంపులు ఉన్నాయి కానీ 2 మాత్రం దేవుని కృపను బట్టి మన టైం బట్టి మనం చూద్దాం. చూడండి 8వ వచనం చదవండి. 8 verse 3 చదవండి. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. ఆ మాట వాడదాం. ఏంటి? చెడగొట్టుకొనక. దేవుడు అంట మనకు ఇచ్చిన దాన్ని ఏం చేద్దాం, అది చెడగొట్టుకుంటాడు మనిషి. దేవుడు చాలా చెడగొట్టుకుంటుంటాడు. కొంతమంది చదివిస్తాడు, దాన్ని ఏం చేస్తాడు, చెడగొట్టుకుంటాడు, అందరిని చెడిపోతాడు కదా. దేవుడు ఏం చేస్తాడు అంటారంటే నేను దేవుడు మీకు ఇచ్చిన దాన్ని చెడగొట్టుకొనక. కొంతమంది మంచి పేరెంట్స్ని ఇస్తాడండి, వాళ్ళ రిలేషన్షిప్ ఏం చెడగొట్టుకుంటారు. మినిస్ట్రీ ఇస్తాడు దేవుడు, కొంతమంది అది చెడగొట్టుకుంటారు. ఏదో తలతిక్క పనులు చేస్తాడు కదా. కొంతమందికి డిగ్నిటీ మనం చెడగొట్టుకోవద్దు. ఇదా ఇతరులతో నాకు సంఘంలో ఉన్న డిగ్నిటీ ఏం చేద్దాం, చిల్లర పనులు చేస్తే ఏమంది పోతుంది. చెడగొట్టుకొనక. చూసావా? డు నాట్. ఈ 2 తలంపులు. 8వ వచనం మళ్ళీ చదవమ్మా. 8వ వచనం. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము నీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. సో దేవుడు ఈరోజు మనతో అన్నాడు చాలా సార్లు అండి. ఇందాక చెప్పాను, లాట్ హెస్ గివెన్. ఏం చేస్తారు, కొంతమంది డిస్ట్రాయ్ చేస్తారు, లాస్ట్ అయిపోయింది, వాళ్ళు పోగొట్టుకుంటారు. ఒకసారి ఆలోచన చేయి, నువ్వేమైనా పోగొట్టుకున్నావా, చెడగొట్టుకున్నావా? నీకు నువ్వే ఆన్సర్ చెప్పదులే కానీ చెడగొట్టుకున్నావా? కొంతమంది మంచి మంచి ఉద్యోగం ఇస్తారు, అక్కడ చెడగొడతారు, అక్కడ తలతిక్కి పనులు చేస్తారు, పోతుంది, నీ పేరు పోతుంది, నీ సాక్ష్యం పోతుంది. దేవుడు అన్నాడు చెడగొట్టుకొనక కదా. వాట్ లార్డ్ హెస్ గివెన్ డోంట్ డిస్ట్రాయ్ కదా, త్రూ నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం వల్ల. తర్వాత టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏమంటారు, చులకనగా తీసుకోవటం వల్ల. ఫెమిలియారిటీ చెడగొట్టుకోదు. కొంతమంది మంచి భార్యని పిల్లలు ఇస్తారు, ఎడగొట్టుకుంటుంటాడు కదా. చూసారా మీరు? అందుకని దేవుడు ఈరోజు ఉదయం అన్నాడు, నేను ఇచ్చిన దాన్ని నువ్వు చెడగొట్టుకోవద్దు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ అప్. దాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలి కానీ ఏం చేద్దాం, ఉన్నదాన్ని చెడగొట్టుకోవద్దు. అవునా కదా? ఉన్నది. నేను బైబిల్లోంచి 3 జీవితాలు చూపిస్తాను మీకు. యాకోబుకి ఎంతమంది పిల్లలు చెప్పాలి నాకు? 12 మంది. దాంట్లో ఫస్ట్ వాడి పేరు రూబేన్. లాస్ట్ వాడి పేరు బెంజమిన్ కదా. తెలుసా మీకు? 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 పిల్లల మీద ఉంచే గోత్రాలు. ఇజ్రాయేలీలు కూడా నేటికి ఏంటి 12 ట్రైబ్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు. రూబేన్ అనేవాడు పెద్దవాడు అనమాట. అతను ఏం చేశాడు తెలుసా, వాళ్ళ హస్బెండ్ అంటే జేకబ్స్ ఫస్ట్ సన్ కదా. జేకబ్స్ వీళ్ళ అమ్మ తర్వాత చాలా మందిని మ్యారేజ్ చేసుకుంటాడు. వాళ్ళు ఏమవుతారు, వీళ్ళకి రూబేన్ వాళ్ళకి ఏమవుతారు, పిన్ని. లేక పిన్ని అంటే ఏంటి అర్థం, మమ్మీ కదా, అంతే, తల్లే. అయితే ఆమెతో పాపం చేస్తాడు. ఎవరితో చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనం చూడు ఏమంటున్నాడు దేవుని వాక్యం. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలోచించుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలం, ఔన్నత్యమును బలాతిశయమును నీవే. అయితే నీవు నీళ్ళ వలె చంచలుడివై నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి. ఎందుకంటే ఈయనకి చెప్పాడు, నువ్వు రెండు సంగతులు చెప్పి 2 శాపాలు చేస్తాడు. ఏంటది? నువ్వు ఎప్పటికీ నీళ్ళ వలె చంచలుడు అంటే యు విల్ నాట్ స్టెబిలిటీ. నీ జీవితంలో స్టెబిలిటీ రాదు, స్థిరత్వం ఉండదు కదా. నువ్వు దేవరపావం, నీళ్ళ వలె చంచలుడివై చదువు, నువ్వు అతిశయం, నువ్వు అభివృద్ధిలోకి రావు. కారణం ఏంటి? నీ తండ్రి మంచమును ఎక్కితివి. చూసావా? రూబెన్ లాస్ట్ దట్ వాట్ బర్త్ రైట్. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఫస్ట్ కుమారునికి ఎక్కువ ప్రివిలేజెస్ ఉంటాయి. ప్రథముడికి జ్యేష్ఠుడు తండ్రి ఆస్తిలో డబల్ ఇవ్వాలి. రాజు అయితే రాజరికం వాడిదే. ఇవన్నీ పోగొట్టుకున్నాడు వాడు. ఎవరు? కారణం ఏంటి? చెడగొట్టుకొనకండి కదా. తనకు సెల్ఫ్ కంట్రోల్ లేక
సెల్ఫ్ కంట్రోల్ లేక తన జీవితం ఏం చేస్తున్నాడండి? చూసారా, జేకబ్ చనిపోతా, నీళ్ళ వలె చంచలుడివై. నీళ్ళు ఎక్కడ స్టేబుల్గా ఉంటుందా? యు విల్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్ రూబెన్ అని చెప్పాడు ఆయన. నువ్వు ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు ఔన్నత్యం పొందవు, డెవలప్ కావు, నువ్వు ఆశ్రయించబడు. కారణం ఏంటి? నీ తండ్రి మంచం ఎక్కి నువ్వు అపవిత్రపరిచావు. వీడికి ఎవరికి దొరకనట్టు ఆమె దొరికింది. కొంతమందికి భలే కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయండి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న న్యూస్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఎన్ని పనులు చేస్తున్నారు కదా. కొవ్వు ఎక్కువైపోతే అట్లాంటి పనులు చేసేది, సెల్ఫ్ కంట్రోల్ లేక. చూడు, అండ్ యు నో వాట్ హ్యాపెన్? ఆ క్రమం అంటే రూబెన్ ఫస్ట్ రావాలి, కానీ స్థానభ్రంశం చెంది ఈక్వల్ బ్రియం అంటే అది పోగొట్టుకొని 3వ స్థానానికి వస్తాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 1వ వచనం. మొదటి దినవృత్తాంతాలు, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 5:1 చదవమా. 5:1 మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 1వ వచనం చూస్తావా? ఇశ్రాయేలుకు తొలిచూలు అంటే ఫస్ట్ బార్న్. తొలిచూలు కుమారుడైన రూబేను. ఏంటి రూబేను? చదవండి. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి తాను అడ్డుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడింది. అయితే క్లారిటీ దొరికిందా? వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే తెచ్చినవాడు ఆయన. చూసారా, ఈ లాస్ట్ జ్యేష్ఠత్వం ఏమైందట? తీసి ఎవరికి ఇచ్చాడు? యోసేపు కుమారులకు ఇచ్చాడు. ఎందుకు? ఈయన ఏం చేశాడు చెప్పు? తండ్రి పరుపును ఇలాక ఆయన భార్యను ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. మనం ఇట్లాంటి పనులు చేయకపోవచ్చు, కానీ సమ్ టైమ్స్ వి లివ్స్ గాడ్ గివెన్ థింగ్స్ త్రూ సిన్. పాపం వలన వి లూజ్ అన్నమాట. పోతుంది, పోగొట్టుకుంటాం, పొజిషన్ పోతుంది, దేవుడి ప్రిఫరెన్సెస్ పోతాయా? దేవుడు మనం కొంతమంది సేవ నుంచి తీసేస్తాడా? తీసేస్తాడు, ఆయన ఇష్టం. సరిగ్గా ఆయన స్టాండర్డ్స్ లేవు అనుకో, ఏం చేస్తాడు? మొహమాటమే లేదు, ఎవరికి పక్షపాతం అస్సలు లేదు. సో మన జీవితంలో దేవుడు ఇచ్చిన నువ్వు పోగొట్టుకోవద్దు, అది దేవుడు అనేది కదా. చెడగొట్టుకోకండి, డోంట్ లూజ్ ఇట్. ఇదిగో రూబేన్ ఈ ఉదయం మనతో మాట్లాడదు, అమ్మ జాగ్రత్త ఉన్నాడు. రూబేన్ కనుక ఇంటర్వ్యూ తీసుకుంటే ఏమంటాడు? బాబు మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టు కదా, మీ ఒళ్ళు జాగ్రత్త, మీ మనసు జాగ్రత్త. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆయన ఇచ్చినోడు ఏం చేస్తాడు? తీసుకుంటాడా? ఎస్ హి హాజ్ ఆల్ అథారిటీ. నువ్వు నీళ్ళ వలె చంచలుడివై అభివృద్ధి ఏమన్నాడు? ఔన్నత్యంలోకి రావు, అంటే యు విల్ నాట్ ప్రాస్పర్. చూసావా ఇంత మంచి రోజు ఈరోజు ఏమండి? చెడగొట్టుకొనక. యోహాను గారు రాస్తూ డూ నాట్ డిస్. దేవుడు మనకిచ్చిన సంగతులు ఏం చెడగొట్టుకోక డెవలప్ అవ్వాలి, అవునా కదా? ఉన్నాయి కాస్త ఇది చేసేయదు కదా, చెడగొట్టుకోదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మినిస్ట్రీలో ఉండేవాడు, ఆయన పేరు గెహాజీ. ఎవరి కింద ఉండేవాడు చెప్పండి? ఎలీషా గారి కింద ఉండేవాడు. ఏం పని చేసేవాడు ఈయన? పనివాడు. అంటే ఏం చేసేవాడు? అన్ని హెల్ప్. అయ్యగారికి నీళ్ళు కావాలంటే, కాఫీ కావాలంటే, ఈ యూజ్ టు హెల్ప్. బహుశా దేవుడు నమ్మకం ఉంటే దేవుడు ఏం చేసేవాడు? హెచ్చించేవాడేమో, గెహాజీని బ్లెస్ చేసేవాడు. కానీ ఏం చేశాడు తెలుసా ఏంటి? ఈ లాస్ట్ ఈస్ మినిస్ట్రీ. తన పొజిషన్ పోగొట్టున్నాడు. ఎందుకు చెప్పు? దురాశ దుఃఖానికి చేయటం అన్నాడు. అందుకనే ఉన్న దాంతో లేకుండా ఏం చేశాడు? ఆయన దగ్గరికి ఈ నయమాన్ అనే ఒక ఆయన వస్తాడు, గుర్తున్నాడా? వస్తే హీల్ చేస్తాడు కదా, ఎవరు? ఎలీషా గారు 7 times యోర్దాన్ నదిలో మునిగిన తర్వాత ఆయన మనీ ఆఫర్ చేస్తాడు, గోల్డ్ అండ్ సిల్వర్. తెలుసా మీకు? చదివారా? ఇది 2వ రాజుల 5వ అధ్యాయం. ఆఫర్ చేసి ఎలీషా ఏమంటాడు? లటక్కని తీసుకుంటాడా? నో, నాకు వద్దు ఇదంతా. లేదు సార్, బలవంతం చేస్తాడు. తీసుకోండి. యూ వాంట్ ఆఫర్, థ్యాంక్స్ గివింగ్, కానీ వద్దంటాడు. ఎందుకు? మహిమంతా దేవునికే కదా. అసలు యాక్చువల్గా కుష్ఠరోగం పాపానికి గుర్తు. పాపం తీసేసేది అది రక్షణ అనేది ఏంటది? ఉచితం. దానికి ఖర్చు పెట్టలేదు, దానికి ఒక ఏం చేయలేవు, వెల కట్టలేవు. వెల ఏసై తెలుస్తాడు. సో
దానిని ఏం చేద్దాం అనుకున్నాడు అంటే కాంపెన్సేట్ చేద్దాం అనుకున్నాడు. ఎవరు కోర్స్ అంత డెప్త్ లేదనుకో, ఎవరికి నయమాన్ గారికి వద్దన్నాడు. సరే ఇక బలవంతం చేయకూడదు ప్రాఫిట్ కానీ వెళ్ళిపోయాడు. ఈలోపు గెహాజీకి ఆలోచన, అరే సార్ ఇంత ఛాన్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకేమో ఆఫర్ చేశాడా ఎవరు, నయమాన్ రాజు అని మెల్లిగా ఈయనని అక్కడ కామా పెట్టి ఈయనని వెంట్ బ్యాక్. ఆయన వెనకాల పరిగెత్తున్నాడు. ఎవరు వెనకాల వెళ్ళి అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడే ప్రవక్తలు వచ్చినారు, వాళ్ళకి ఇవ్వటానికి మా సార్ దగ్గర డబ్బులు లేవు సార్, మీరు ఏమైనా ఇస్తారా అంటే ఏమంటాడు ఆయన, అసలే ఈ వాన్స్ టు గివ్ కదా, వెండి బంగారం దుస్తులు అన్నీ ఇచ్చేస్తాడండి. ఎవరికి? గెహాజీకి ఇచ్చి సేవకులు పంపించి తీసుకోవాలి. గెహాజీ ఏం చేస్తాడు, మెల్లిగా సార్కి తెలియకుండా ఓ కింద దాచిపెట్టుకుని గెహాజీ విషయం గ్రహించిన దేవుడు ఎలీషాతో అంటాడు, బాబు ఎక్కడ పోయినావు నాన్న అంటాడు. ఎక్కడ పోలే, ఇక్కడే. గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు, నయమానికి విడిచిన కుష్టు నీకు పిల్లలకి తరతరాలు ఉంటుంది. వెంటనే వాడికంట మంచు లాంటి ఒక దీనిలాగా వచ్చేసి, మంచు అంటే ఐస్ లాగా వచ్చేసి వెంటనే చూసారా. జాగ్రత్త సుమ, ఉన్నదాన్ని ఏం చేద్దాం, కక్కుర్తితో, అత్యాశతో, దురాశతో ఉన్నది చాలు. మనకన్నా చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు మన దేశంలో, మన చుట్టాల్లో ఉన్నారు. వాళ్ళకన్నా మనం ఏంటి చాలా ధన్యులమా కదా. ఎస్, ఇంకా దురాశ దుఃఖాన్ని చేయటానికి కదా కదా. గెహాజీ 2 రాజులు 5వ అధ్యాయం 27వ వచనం చదువుదామా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి 5వ అధ్యాయం 27 కదా, 2వ రాజులు 5వ అధ్యాయం పేజ్ నెంబర్ చెప్పమ్మా. 311 పేజీ తెలుగు బైబిల్. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును గాక అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదురు నుంచి వెళ్ళిపోయాడా దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఏమైపోయాడు, యాక్చువల్లీ థ్రోన్ అవే. కారణం ఏంటి, దురాశ. దురాశ. చూసావా జాగ్రత్త సుమా. మన మనసు ఎట్లా కంట్రోల్ ఉండాలా, ఉన్నది దాంట్లో జాగ్రత్త కదా. అవునా కదా. కొంతమందికి భలే పిచ్చి ఉంటుంది, బంగారం పిచ్చి ఉంటుంది అమ్మాయిలకి కదా. నాకు పండగ తీసేవా, మా నాన్న అందలే, మళ్ళీ వాళ్ళ నాన్న ఏం తీసాడు కానీ బంగారం కదా, బంగారం పిచ్చి ఉంటుంది. కొంతమంది బట్టలు పిచ్చి ఉంటుంది. జాగ్రత్త సుమ, ఉన్న దాంట్లో లెట్స్ బి హ్యాపీ. ఇంకేదో కావాలి. ఏం కావాలి, మనిషి ఎంత తృప్తి పొందుతాడు చెప్పండి. దానికి ఒక ఫుల్ స్టాప్ ఉందా, లేదు. ఏముంది దానికి, ఒకటి కామానే, ఎండింగ్ లేదు దానికి. నువ్వు ఎంత తింటే హ్యాపీగా ఉంటావు, రేపు మళ్ళీ తింటావు కదా, అంతే. అది ఈవెన్ సంపద కూడా చూడండి, దానికి ఒక ఏం లేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువు. హీబ్రూస్ చాప్టర్ 13:5 పేజ్ నెంబర్ చెప్పండి. హీబ్రూస్ చాప్టర్ 13:5 13:5 209 చదువుమా. ధనాపేక్ష లేని వారై, అది అండర్లైన్ చేయి, నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నేను ఏమాత్రం విడవను, నీకు కలిగిన దాంతో ఎట్లా ఉండండి, బీ సాటిస్. ఇంగ్లీష్ చదువు 13:5. బీ కంటెంట్. కంటెంట్ అంటే మన యూట్యూబ్ కంటెంట్ అది కాదు, అది కాంటెంటా, అది కాదు. ఏంటి, బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. ప్రభువా ఐఎమ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్, దెన్ దేవుని దగ్గర రావాలి. అది నీ వీక్నెస్ అనమాట కదా. ఈ లోకం ఏం చేస్తుంది, నువ్వు నిన్ను కంటెంట్గా ఉండనియదు కదా. అది కొను, ఇది కొను, అది చేయి, ఇది చేయి, అక్కడ ఇన్వెస్ట్ చేయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయి కదా. చెడగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన అమూల్యమైనవి, ఆ దేవుడు నీకు ఇచ్చిన పరలోక సంబంధమైన ఏది కూడా ఏం చేయొద్దు. చూడు, రూబెన్ చెడగొట్టుకున్నాడా లేదా, అండ్ ఎలీషా ఎవరైనా గెహాజీ కూడా చెడగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే అంటే రకరకాల కారణాలు. డోంట్ లూజ్ దట్, కీప్ ఇట్ ఆన్ కదా. సాల్ అని ఇంకొక రాజు ఉండేవాడు, మొట్టమొదటి రాజు అండి బిఫోర్ డేవిడ్ కదా.
సాల్ లాస్ట్ హిస్ క్రౌన్. కరెక్టేనా? కిరీటం పోగొట్టుకున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? దేవుని మాట వినలే, దాన్ని ఆల్టర్నేట్ చేశాడు అనమాట. దాని బదులు ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కున్నాడు. దేవుడు అంటాడు, ఆ అమ్మాలేకులందరినీ చంపే, యానిమల్స్తో సహా అంతా తుడిచిపెట్టే సాల్ అంటాడు. ఓకే ఓకే అని పోతాడు. అక్కడ పోయి అంట మంచి మంచి ఏం చేస్తాడు, గొర్రెలను, మంచి క్రొవిన వాటిని అన్నిటిని తెచ్చుకుంటాడు. ఎవడు తెమ్మన్నాడు అడుగుతాడు కూడా. ఎవరు? శామ్యూయల్. నీ దేవుడని యెహోవాకు బలి అర్పించడానికే తెచ్చా అంటాడు. ఎందుకు తెచ్చా? డ్యూటీ అంటే నేను నా సొంత దానికోసం తేలే, మరి ఫర్ గాడ్ సేక్ దేవుని కోసం తెచ్చినా భయ్. చేసిందేమో తలతిక్క పని. ఎవరి పేరు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సంస్థ ఉన్నా. పిచ్చి డబ్బులు అండి వాళ్ళ దగ్గర. నిజం అంటే నువ్వు కనుక నేను మారిపోయానంటే అంటే అనుకో, రియల్లీ రివార్డ్ యూ విత్ రిచ్ చేస్తాను. కానీ అక్కడ దానికి డబ్బులు ఎట్లా వస్తాయి తెలుసా మీకు తెలియదు. అక్కడ యుఎస్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. ఇది కాదు, ఏంటది, తప్పు కాదు. ఎనీబడి కెన్, అంటే అదొక వాళ్ళకు ఒక డ్యూటీ, ఒక ప్రొఫెషన్ అది. అయితే ట్యాక్స్ వేస్తారు దానికి. గవర్నమెంట్ ఏం చేస్తారు? ట్యాక్స్ వేస్తారు. ఎవరికి? ఆ ప్రొఫెషన్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్కి మేము ఈ డొనేషన్ ఇస్తాం. దేనికి? చర్చ్ వాళ్ళు. అదే చర్చ్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళకి ఎంత విపరీతమైన డబ్బు ఉంటుందంటే వాడికి ఏం చేయాలి అర్థం కాదనమాట. ఇప్పుడు అది దేవునికి అనుకోవచ్చా? ఎట్లా వచ్చింది అది? రాంగ్ వే పెట్టినావు, రాంగ్ వే చేసినావు. అర్థమైందా? అంటే దేవునికి ఎంత ఇస్తున్నావు కాదు, మరి అసలు అక్కడ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? కష్టార్జితమా, లేక ఎవరికన్నా టోపీ వేసినావా, దొంగ లెక్కలు చూపించినావా? ఇక్కడ చూస్తే ఈయన సాల్ ఏమంటాడు? ఇవన్నీ దేవుడని యెహోవా కోసం తెచ్చిన, నా కోసమా అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఒకడు ఆజ్ఞ ఇచ్చింది, ఒకడు బలిలు కాదు కావాల్సింది దేవుడు, నా మాట వినుట శ్రేష్టం కాదా? నేను ఎన్నో ప్లాన్స్ కలిగి ఉన్నా సాల్ నీ విషయంలో. ఐ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ రిగార్డింగ్ యూ. కానీ నువ్వన్నీ ఏం చేసావు? చెడగొట్టుకున్నావు. మొదటి సమయాలు 13 చదవమా? మొదటి సమయాల గ్రంథం 13 అధ్యాయం 13 13 చదువుదాం. మొదటి సమయాల గ్రంథం మొదటి సమయాలు 13. అందుకు సమయాలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి, నీ రాజ్యం ఇశ్రాయేలీయుల మీద, ఆ మాట అంటలేదు, సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం చాలా బ్యాడ్ కదండి, చాలా సాడ్. ఆ లైన్ చదివితే చాలా బాధేసింది. ఎందుకు? దేవుడు అంట ఇజ్రాయెల్ సాల్ గారిని సదాకాలం ఇవ్వాలని చూశాడట. కానీ ఫెయిల్ అయ్యాడా, పాస్ అయ్యాడా? మన దృష్టికి పాస్ అయ్యాడు. మనం ఎందుకంటే మంచి కోసం, మన దేవుని కోసం చేశాడు కదా. దేవుడు అంటాడు, సదాకాలం నేను చేయాలనుకున్నా సాల్, కానీ యెహోవా తన చిత్తానుసారమైన మనుషులను అది ఎవరది? దావీదు కదా. అందుకని ఈరోజు ఉదయం మన తలంపు ఏంటిది? చెడగొట్టుకోద్దు కదా. దేవుడు మంచి మందిరం ఇచ్చాడా, వాక్యం ఇచ్చాడా, రిలేషన్షిప్ ఇచ్చాడా? డోంట్ లూజ్ ఎనీ కాస్ట్. ఇక్కడ సాల్ లాస్ట్ హిస్ క్రౌన్. ఆ కిరీటం తీసి ఎవరికి ఇస్తాడు? దావీదు. దావీదు ఎవరు? గొర్రెలను కాసుకున్నాను. చదువు ఉందో లేదో మనకు తెలియదు. మరి ఈయనకన్నా మంచోడా? దేవుడు సాల్ కన్నా మంచోడేనా? ఆయన నీతి మంచుడే కదా, అవునా కదా. బెత్షెబా విషయంలో తప్ప రాస్తాడు దేవుడు. బెత్షెబా విషయంలో తప్ప దేవుడు, దావీదు ఎవరు? నా హృదయాన్ని తప్ప. అది పెద్ద రెడ్ మార్కులో దేవుడే అండర్లైన్ చేసినాడు. అది పెద్ద ఆయనకేంటిది? ఒక మచ్చ దేవుడే అనేసాడు. అది తప్ప ఈజ్ ఆల్ రైట్.
చెడగొట్టుకొనక. 8వ వచనం ఏమంటుంది? ఆయన మళ్ళీ చదువుతాం, యోహాను రాసిన మొదటి పత్రిక 8వ వచనం. క్రీస్తు అట్టివారే వంచకుడు, 2 యోహాను 1:8. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు, నేను మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. కదా, అది మాట చూస్తున్నామండి, ఆ మాట చూస్తున్నాం కదా. నేను 3 వ్యక్తులు చెప్పాను. రూబేన్ ఒకడు, తర్వాత గెహాజీ ఒకడు, తర్వాత సాల్. కొంచెం ముందుకెళ్దాం దయచేసి చూడండి ఒకసారి. ఇంకోటి చెడగొట్టుకుంటా ఉంటాం మనం. యూదా పత్రిక పక్క తిప్పండి పేజ్. యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. ప్రకటనకు ముందు యూదా పత్రిక 6వ వచనం చదవమ్మా. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక ఎవరు చాలు ఎవరది? లూసిఫర్ గాడితో ఆ తిరుగుబాటుతో పాల్గొన్న కొంత దేవదూతలు ఏం చేశాడు దేవుడు? వాళ్ళని కూడా తరిమేశాడు. ఇలాగ వాళ్ళని కూడా ఎక్కడ నిత్య పాశములతో బంధించింది. ఇప్పుడు వాళ్ళందరూ బంధించబడి ఉన్నారు. కొంతమంది మధ్యాకాశంలో ఉన్నారు. మధ్యాకాశంలో వాళ్ళే అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు? మన మీద వచ్చి పడుతుంటారు వాళ్ళు కదా. కొంతమంది దెయ్యాలు పడితే దేవత వాళ్ళనేది దేవత అంటారు. మనకు తెలుసు ఇదే పడిపోయిన దేవత. అయితే అది కాదు మన సంగతి. ఏంటి? ప్రధానత్వమును, 6వ వచనం, తమ ప్రధానత్వమును నిలుపుకొనక. హలో, దేవుడు వారికి ఒక స్థానం ఇచ్చాడండి. ఎక్కడ? పరలోకంలో. ఆరాధించడం, గణపరచడం. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ వద్ద చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందుకనే, ఎందుకంటే చర్చిల్లో చెడిపోయేది వీళ్ళే. తెలుసా మీకు? చర్చిల్లో చెడిపోయేది వీళ్ళే. ఆడపిల్లలకు లైన్ వేయటం, అవి ఎడగొడతాం, అన్నీ వీళ్ళే. ఎందుకంటే వాడి కేటగిరీ అన్నట్టు. ఎవరిది? ఆడు డైరెక్టర్. ఆడు దేనికి? మ్యూజిక్ కాదు, ఇక్కడ వాళ్ళకి కూడా డైరెక్టర్. ఆడు చాలా దేవునితో నడవకపోతే వాళ్ళు డిస్ట్రాయ్. తమ ప్రధానత్వం నిలుపుకోలేదంట. ఎవరు? దేవుడు. చాలామంది మనకు కూడా చూసారా, దేవుడు ఒక స్థానం ఇస్తాడు సంఘంలో. మన పరిస్థితిలో కొంతమంది ఏం చేస్తారు? నిలుపుకోవాలంట, దాన్ని డెవలప్ చేసుకోవాలి. నువ్వు సండే స్కూల్ టీచర్వా? ఏం నిలుపుకోవాలా వద్దా? యూత్ చేసుకుంటున్నావా? నిలుపుకోవాలి. ఒక పాటలు పాడే వ్యక్తివా? నిలుపుకోవాలి. ఒక వాక్యం చెప్పే వ్యక్తి నిలుపుకోవాలి. తల తిక్క పని చేసాడంటే ఆయనే తీసేస్తాడు. నిజం అండి అది. ఎందుకు మనకి ఆ స్థానం ఇచ్చింది ఎవరు? నిలుపుకోనక. ఆ మాట వాడాడు చూసారా? ఆ మందిరములో, దేవుని మందిరం ఏం చేయాలండి? మాట వాడా? ప్రధానత్వం నిలుపుకొనక సమస్తము. అవునండి, మనకిచ్చిన దేవుడు ఇచ్చిన కృపలో ఇంపార్టెన్స్ని, సంఘంలో ఇచ్చిన ఇంపార్టెన్స్ని దాన్ని ఏం చేయాలి? నిలుపుకోవాలి. మన క్రియల చేత, చేష్టల చేత, మాటల చేత కూడా పోగొట్టుకుంటాం, ప్రవర్తన చేత కదా. ఏం చేయొద్దంటాడు? చెడగొట్టుకోవద్దు. ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఉన్నారా? చూడు, చెడగొట్టుకుంటారండి అసలు. అంటే డెవిల్ ఏం చేస్తాడంటే వాళ్ళని ఏం చేస్తాడు? చెడిపేస్తాడు. పూరికెళ్తాడు. అరే ఏం కాదు అది అడుగురా, ఇది అడుగురా అంటాడు. అడిగి ఆడు చెడిపోతాడు. చెడగొట్టుకొనక తమ ప్రధానత ఏం చేశారంట? దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్, దేవుడికి ఇచ్చిన ప్రామినెన్స్, దే లూజ్ ఇట్. ఎందుకు? మనం చేసే పనులను బట్టి, చేష్టలను బట్టి, మాటలను బట్టి కదా. అవునండి. అందుకని చాలా జాగ్రత్తగా మన జీవితం, ముఖ్యంగా దేవుని విషయంలో ఇన్వాల్వ్ అయినా లేక మనం దేవుని బిడ్డలంగా కొన్ని మనం ఏం చేయొద్దు, చాలా జాగ్రత్తగా కాపాడగలద్దా? మన పిల్లల్ని కూడా కాపాడుకోవాలండి. ఆడపిల్లలు అయితే ముఖ్యంగా, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ. ఈ మధ్యలో అంట 1200 మంది అమ్మాయిల్ని ఎత్తుకుపోయాడు ఢిల్లీలో. ఆడపిల్లలు, లేడీస్ వయసు ఫ్రమ్ 10 to 30 years వరకు అమ్మాయిలు కిడ్నాప్ చేయటం, అమ్మేయటం. మన హైదరాబాద్ కూడా ప్రబలిపోయింది ఆ జాటి. అమ్మాయిలు కిడ్నాపర్స్ వచ్చేస్తారు. ఈ గిన్నెలు అమ్మేవాళ్ళలాగా, ఈ రింగులు అమ్మేవాళ్ళలాగా, తర్వాత ఇంకా ఉంటారు అమ్మేవాళ్ళు. బట్టలు అమ్ముతావు సార్, చీప్గా సార్. ఎందుకు అమ్ముతున్నావు నువ్వు చీప్గా? అంతే. ఏమన్నా మా మేనమామ కొడుకువా ఎండు కదా. ఇట్లా వచ్చండి ఏం చేస్తారు పిల్లలు ఆడుకునే వాళ్ళని? దే సెల్ ఇట్ అండి, దే సెల్ దెమ్. 30 సంవత్సరాల అబ్బాయిలు కదా, అమ్మాయిలు ఏం చేస్తారు?
న్యూఢిల్లీలో గోల గోల వాడు ఇప్పటికే. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో 1200 1800 పిల్లలు ఎత్తుకుపోయారు. పోలీసులు తలకాయ పట్టుకున్నారు ఇప్పటికీ. అండ్ ప్రెస్ అయితే భలే తిడుతుంది అన్నమాట ఎవరిని, మన మంత్రులను. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తారు వాళ్ళు? ఆడుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చెడగొట్టుకోవద్దు కదా, మరి పిల్లల విషయం చాలా జాగ్రత్త. మొన్న ఒక ఇన్సిడెంట్ మదనపల్లి చూడు కదా, 7 years అన్నాడు. మామని అల్లుడని ఏం చేయొద్దాం, పక్కింటోడు వెనకాల ఇంటాడు, ఎవరిలో పశువు ఉంటుందో, ఎవరిలో దయ్యం ఉంటాడో తెలుసా? తెలియదు. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ఆలోచన విధానం తెలుసా? తెలియదు. అందుకనే ఏమైపోయింది సార్, మనం అతి జాగ్రత్త వచ్చేసిందండి మనకి. ఇప్పుడు జాగ్రత్త కాదు, నా కృషి చెప్తాం అమ్మా. మన ఈ అంకుల్ ఎవరు, ఆటో అంకుల్, లేకపోతే స్కూల్లో జాగ్రత్త కదా. ఏం రోజులు వచ్చినాయండి అసలు, అవన్నీ ఎప్పుడు చెప్తావా? చెప్పేది కాదు, అది చెప్పేది కాదు. వాళ్ళ వయసుతో వాళ్ళు నేర్చుకునేవి. కానీ మనం సిగ్గుడిసి ఏం చేస్తున్నాం సమాజాన్ని బట్టి, వీ హ్యావ్ టు టెల్ ఇట్. నీళ్ళకి తెలియదు అమాయకులు, కూర్చొని అది ఇచ్చి చాక్లెట్, వాళ్ళ జీవితం పాడైపోతుంది కదా. చెప్పాల్సిన సంగతి కదా. కానీ మనం ఎట్లయిపోయినాడు చూరా, చెడగొట్టుకొనక మందిరంలో అన్నాడు దేవుడు. ప్రధానత్వం ఏం కాలేదంట, నిలుపుకోలేదు. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే, అవునా కదా. ఇప్పుడు కొంతమందికి డ్యూటీస్ వేశారు, ఫస్ట్ వీక్ వీళ్ళు, సెకండ్ వీక్ ఏది మన మందిరం. మనం ఫీల్ కావద్దు ఏమని, ఈ పని పెట్టినారా నాకు, పోయిపోయి నాకే చేసినారు, వారం వారం నేనే చేస్తున్నాను. ఇట్స్ ఎ ప్రివిలేజ్. దేవుని మందిరంలో అదేంటి, దేవుని కృప. ఎందుకంటే దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. అనుకున్నాం చిన్న పని, కానీ దేవుని దృష్టిలో అది మంచి పని. దేవుడు చూస్తున్నాడా? ఫెయిత్ఫుల్గా చేయి. అదేనే కాదు, ఏదైనా సరే ఒకరోజు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఎప్పుడు నీకు దేవుడు ఏం చేయడు, ఆయన రుణస్థుడు కాదు. ఎవరికి రుణం ఉంచుకోడు, డెబ్ట్ ఉంచుకోడు అన్నమాట. ఇచ్చేస్తాడు అంతే. నువ్వు ఇచ్చిందికైనా ఇచ్చింది లెక్కలు మాత్రం చేసుకోవద్దు మనసులో. నేను దొరికినానా, ఇంకెవ్వరు దొరకలేదా, చచ్చ అన్నావా, చా గుడింతో చెప్పినావా, మేము వింటున్నాడు ఆయన. నా గుణితో వచ్చు, నీ నో అని రేస్తాడు. నా గుడింతో వచ్చు ఆయనకి. నీకు చా గుడింతో వస్తే ఆయన నా గుడింతో వచ్చు, నా నో అనేస్తాడు. చూసా, ఎందుకంటే చెడగొట్టుకోనక. ఈ మాట ఒకటండి. రెండో తలం మీకు చెప్తాను, దయచేసి ఇంకొంచెం ముందుకెళ్ళండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండో పత్రిక చదువుతున్నావా? ఇంకోటి చూడు, 9వ వచనం చదువమ్మా, 9th verse. రెండో యోహాను పత్రిక 9వ వచనం అక్క. అది క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును. ఏమన్నాడు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి. ఏమండి, దేని నుంచి ముందుకు సాగుతున్నారంటే జనం ఈ రోజుల్లో? క్రీస్తు బోధన. ఇంగ్లీష్ చదువు ఒకసారి, ఒక 9th verse. Who trespasses and does not abide in the doctrine of Christ does not have God. Trespasses అంటే అధిగమించడం, క్రాస్ చేయడం, బార్డర్ క్రాస్ చేయడం. అంటే క్రీస్తు బోధ, ఈ త్రిత్వం అదే పైన డిస్కస్ ఏం చేస్తారంటే, క్రీస్తును అంగీకరించని వాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అది క్రీస్తు బోధ, లేక బైబిల్ చెప్పే బోధ, లేక ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. దాన్ని వదిలేసి ముందుకు సాగు ప్రతివాడు, చదువు, క్రీస్తు బోధ యందు చదువుమా నిలిచి ఉండక. He did not accept అది మార్మల్స్ లేనాడు కదా. ఈ రోజుల్లో క్రీస్తు బోధను విడిచి ముందుకెళ్ళే బోధ ఉందండి. ఆరోగ్యకరమైన బోధ లేదు. ఒక దగ్గర అంటాడు ఆరోగ్యకరమైన బోధ అంటే, ఆ బోధ మనకేం తీసుకొస్తుంది? ఆత్మీయమైన ఆరోగ్యం ఇస్తుంది. డాక్టర్ అన్నాడు అనుకో, అమ్మ నీకు కడుపులో ఏంటది, ఇక్కడ ఏమవుతుంది, అది అపెండిసైటిస్, దాన్ని ఆపరేషన్ చేయాలమ్మా అన్నాడు. దాన్ని 24 hours జబ్బు అంటారు. అంటే 24 hours ఏం చేయాలి, దాన్ని సర్జరీ చేయాలి, లేకపోతే డమాల్ నువ్వు. ఎందుకంటే అది మన అందరికీ ఉంటుంది అపెండిసైటిస్. సారీ, అది ఉంటుంది, ఒక చిన్న ఆర్గన్,
అది కొంతమందికి ఇన్ఫ్లేమ్ అవుతుంది అన్నమాట. అందరికీ ఉంటుంది, మన అందరికీ ఉంటుంది. ఇన్ఫ్లేమ్ అంటే అది ఉబ్బుతుంది, దాని నుంచి బ్లడ్ వచ్చేస్తుంది లోపల, ఇంటెస్టైన్ లోపల బ్లడ్ పోతుంది. అప్పుడు ఏముంది, కష్టం, లోపల ఇన్ఫెక్షన్ అయింది. సో డాక్టర్ ఏమంటాడు, 24 గంటల జబ్బు అది, అంటే 24 గంటల లోపే ఆపరేట్. నాకు వద్దండి ఆపరేషన్, దేవుడు వద్దంటున్నాడు అన్నాడు. ఆరోగ్యం కోసం నీ శరీరం మీద ఏం వాడాల్సి వస్తుంది, కత్తి కదా. దేవుని వాక్యం కూడా కొన్నిసార్లు కత్తిలాగా నీకు హర్ట్ చేయొచ్చు. డోంట్ వరీ, నీకు ఆరోగ్యం కావాలంటే ఏం కావాలి, తీయని మందులు ట్యాబ్లెట్స్ ఉన్నాయా మీకు ఎప్పుడన్నా చూసారా? తీయని ఒకటి పిల్లలకి చిన్న అది కూడా చేదును కప్పడానికి వాడు ఏం చేస్తాడు, కోటింగ్ ఇస్తాడు, లేకపోతే ఒక చిన్న సిరప్ కలుపుతాడు. సిరప్ అంటే షుగర్. మనకు ఉన్నాయా తీయని ట్యాబ్లెట్లు, జబ్బు ఏది ఏమంటారు, గాయం కాని సర్జరీస్ ఉన్నాయా? లేవు. ఆరోగ్యకరమైన బోధ కూడా అంతే, ఒక్కసారి కరెక్ట్ కావచ్చు. అరే నన్నే అన్నాడు, నిన్నే అంటే సరి చేసుకో, నీకు మంచిది కదా. ఆరోగ్యకరమైన బోధ ఈ రోజుల్లో దాన్ని విడిచి ముందుకు సాగువాడు చెడిపోతాడు. హిత బోధ అన్నాడు ఒక దగ్గర. హితం అంటే ఏంటి, మంచి చెప్పేసి. ఈ రోజుల్లో మనుషులకి మంచిని చెప్పు, వాడు నీ మీద పగబడతాడు. నన్ను పాయింట్అవుట్ చేస్తాడా, మేము నీకు కొమ్ములు వచ్చినా ఏంటి కదా. హిత బోధన అంటే పట్టించుకోవట్లేదు. ఒక కూర్చొని చూద్దాం. ఆరోగ్య తర్వాత ఈ రోజుల్లో మనుషులు చెవులు పాడైపోయినాయి అంటండి, కరెక్టేనా? చెవులు పాడైపోయినాయి అంటే అర్థం ఏంటి, కాదు, చాలా దురదలు అవుతున్నాయి. ఇప్పుడు చెవులో దురద అయిందానికి ఏం చేస్తాను చెప్పి, ఒక ఏమో బడ్, అది ఇయర్ బడ్, ఇయర్ బడ్. అట్లనే ఈ రోజుల్లో అంట వాళ్ళకి ఇష్టమైన వినాలని చూస్తారనమాట. అనుకూలమైన బోధ, అనుకూలం అంటే అనుకూలం కాకుండా బోధ నాలాంటి వాడు కట్టే కొట్టే తెచ్చే చెప్పాడు అనుకో, అది ఎట్లా అడిగి అరే బాగాలేదు. ఇప్పుడంటే మనుషులకు అనుకూలమైన బోధ చేసే పాస్టర్లు కూడా తయారైపోయారు. డేంజరా కదా. ఇప్పుడు ఏ డాక్టర్ అన్నా నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలమ్మా అని అనుకో, ఈ మంచి డాక్టర్ మంచివాడు కాదు, నేను ఇంకోకపోతే వాడు అన్నాడు లేదమ్మా ఆపరేషన్ లేదా ఉంచే అన్నాడు అనుకో, చచ్చురుకుంటావు. ఎందుకంటే నీ మేలు కోరలే ఆయన, నీ క్షేమం కోరలే. ఏం చేశాడు, వద్దా వదిలే. దేవుడు కూడా అంత ఆరోగ్యకరమైన బోధ లేక హితబోధ ఇవి వదిలే ముందుకు సాగు ప్రతి వాడంట జాగ్రత్త, డేంజర్ అనమాట. ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తా, ఎందుకు ఇవన్నీ బోధ వదిలేసి ఈ రోజుల్లో మనుషులు ముందుకు వెళ్తారని నేను చెప్తాను. 3 రకాలు నాకు 3 దొరికినాయి. వాట్ మనకి ఎలాంటి ప్రీచర్స్ ఇష్టం అంటే, మనకి హర్ట్ కాకుండా పైన ఇంకా పొగిడేవాళ్ళు. బాబా కమలాకర్ ఏమనుకున్నాడు, ఇంద్రుడు చంద్రుడు, ఆయన భార్య రీసెంట్గా ఆమె కూడా ఇంద్రుడు చంద్రుడు చెప్తే ఏంటి, పూరి పొంగినట్టు పొంగుతాడు, పూరి పొంగినట్టు. పూరి ఎంతసేపు ఉంటుంది పొంగి, ఇట్లా నొక్కగానే పోతుంది. అన్నాడు. ఎందుకు ముందుకు వెళ్తలేం, ఎందుకు ముందుకు సాగుతాం తెలుసా? 3 కారణాలు ఏంటంటే, నెంబర్ 1 ఇందాక చెప్పాను, మనకంట మనుషులకి ఈ రోజుల్లో ఒక దురద చెవులో ఏమొచ్చేసిందంట, దురద ఎక్కువ డెవలప్మెంట్ అయింది. ఏంటది, దురద డెవలప్ అవుతుంది అంటే ఏంటి అర్థం, అంటే అర్థం ఏంటి, ఏమైంది తెలుసా, మనకు అనుకూలమైన వాళ్ళు కావాలి. మనకి ఎవడన్నా మన పాపం విషయం, మన డ్రాబ్యాక్స్ విషయం, మన కరెక్షన్ చేసిన ఎవడన్నా చెప్పాడా, కథ. డేంజరా కదా. మీకు సంగతి చెప్తా, మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా చులకన, కరెక్టా? ఎందుకు ఫ్రీ, ఏం లేదు బాబు దీంట్లో, ఈ టాబ్లెట్ వాడాలి కదా. కానీ ప్రైవేట్ వాడు ఏమంటాడు, అమ్మమ్మమ్మో, వాడు ఏం చేస్తాడు, 2 ఇంజక్షన్లు చేస్తాడు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇక్కడ రెడ్ది ఇక్కడ వైట్ది. బిల్ ఎంత ఇస్తాడు? మనం అనుకుంటున్నాం మంచిగా చూస్తున్నాడు తెలుసు, ఆ డాక్టర్ 2 ఇంజక్షన్లు ఇచ్చినాడు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అది వాసినా పర్లే. రెడ్దేమో బి కాంప్లెక్స్,
వైట్దేమో ఏదో విటమిన్. మనం ఏమనుకుంటాం డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ కూడా ఎక్కిస్తాం. గవర్నమెంట్ డాక్టర్ ఏమంటాడు, వద్దామా ఎన్ని ఏమవుతామా ఈ విటామిన్. మంచి చూడరు హాస్పిటల్, చూడరు. ఆయన చూడు 2 ఇచ్చిన ఇంజక్షన్, 2 స్కానింగ్ లేదు. ఎందుకు చేశాడు స్కానింగ్? ఆడు నీకు ఆ స్కానింగ్ చేసేవాడికి డాక్టర్కి ఏముంటుంది, ఒక లాలూచి పడతారు అనమాట. సేమ్ థింగ్ ఇట్ ఇటు కాదమ్మా, నీ జీవితంలో మార్చుకో, నువ్వు బ్రతుకు మంచుకో, దేవుళ్ళు ఉందంటే మనకేంటి మండుతుంది. ఏం కాదు కంటిన్యూ అమ్మా అన్నాడు. విల్ లవ్ దట్. సో హితవాక్యం ఎక్కడైతే లేదో, ఆరోగ్యకరం బోధ లేదో జనాలు ఎక్కువ ఉంటారు. కరెక్టేనా? మీరు యూట్యూబ్ రికార్డింగ్స్ చూడండి, ఒక్క ప్రీచర్ పాపను ఖండించడం ఎందుకు? ఎవడు ఉన్నాడు అసలు? ఆ ఊసే ఎత్తారు అనమాట. ఏ ఊసు? పాపం ఊసు. దేవుడు నీకు మరణం వస్తుంది, దేవుడు ఎస్ ఇలా చనిపోయినాడు, దేవుడు ప్రేమ ఇది అస్సలు ఉండదు. ఏదో పైన కదా. ఒక వచ్చిన చూద్దాం చూడండి. నెంబర్ 1, దురద చెవులు డెవలప్ అయ్యాయంటే మనిషి. 2 తిమోతి 4:3-4 వచనాలు చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3-4 వచనాలు చదువు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3-4 వచనాలు. ఎందుకనగా ఆ మాట చూడు, జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, చూడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చను కదా. కల్పనా కథల వైపు తిరుగు కాలం. మీకు చెప్పినానా ఒకసారి? అంటే ఒక ఆమె, ప్రభువా నా దగ్గర 750 ఉన్నాయి, ఈరోజు అద్దె కట్టాలి ప్రభువా, 12,000 అని ఆమె ఏటీఎం మిషన్లో పెట్టి తీగానే ఆమె అకౌంట్లో 30,000 పడ్డాయట. ఏమన్నాడు? కల్పనా కథల వైపు. ఇంకొక మీరు చెప్పినా లేదు, చీపురు ఊడుస్తుంటే అట్లా కాదు ఇట్లా పట్టుకున్నాడు. ఎవరు? దేవుడా మీ ఆయన? అంటే చీపురు ఎట్లా పట్టుకోవాలన్న ఆ మాత్రం లేదు, ఏం లేదు నీకు కామన్ సెన్స్ లేదా? ఎట్లా పట్టుకుని ఉల్టా పట్టుకుందేమో ఇట్లా, ఆ చీపురు కిందకి. కల్పనా కథలు అంటే చందమామ చదివారా మీరు ఎప్పుడన్నా? చందమామ అని ఒక చిన్న పిల్లల మ్యాగజైన్ ఉంటుంది, ఈ మంత్లీ వన్స్. మేము చదువుకునే రోజుల్లో చాలా పాపులర్ అండ్ దానికోసం వెయిట్ చేసేవాళ్ళం. ప్రతిసారి ఎక్కడ ఇప్పుడు అల్ఫా దగ్గర బుక్ స్టాల్ ఉంది, పోయి వాడిని అడిగాము, చందమామ వచ్చిందా అడిగేవాళ్ళం. వాడు ఇప్పుడైతే వస్తాయా, మధ్యలో ఎదుగుతున్నాడు, నెలకు ఒకసారి వస్తుంది. మెడ్రాస్ నుంచి ప్రచురితం అయ్యేది, ప్రింట్ అయ్యేది మంత్లీ వన్స్ కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లా అదన్నీ కల్పనా కథలు అన్నమాట. రాజు తెల్ల గుర్రం మీద వెళ్తాడు, ఆడికి చందమామ దగ్గరికి వెళ్ళిపోతాడు అట్లా గుర్రం. ఇవన్నీ ఏంటి? దట్స్ ఆల్ ఊహించి రాసినవి. నిజ జీవితంలో ఇప్పుడు అంత కల్పన కథలు అయిపోయింది. ఒక ఆమె ఇంట్లో ఎలుకలు ఎక్కువైపోయినాయట. ప్రభువా ఈ ఎలుకల సంగతి చూడమంటే ఏం చేశాడు? ఆ ఎలుకలన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఏసైనా ఇంకెవరు? మీ ఆయన కాదు. అరే ఈ దేవుని గురించి ఎంత ఏమైపోయిందంటే అది చీప్ అయిపోయింది. ఎలుకలు ఏంది, చీపురు కట్ట ఏంది, ఏటీఎంలో పైసలు ఏంది? దేవుడు ఇస్తాడు, కానీ ఈ చెప్పే ఏముంది మనకి? అవన్నీ మనకేంటండి? ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు, ఎవరెవరికైతే జుట్టు తక్కువ ఉందో వాళ్ళందరూ జుట్టు పెట్టుకొని ప్రార్థన చేయండి, ప్రార్థన చేసిన ఒక నెక్స్ట్ వీక్ వచ్చి ఆమె చెప్పింది, అయ్యగారు ఇట్లా ప్రార్థన చేయమన్నాడు, నేను జుట్టు పట్టు, నా జుట్టు ఇంత అయిందండి. దేవుడు కార్యం చేస్తాడు, కానీ ఇవన్నీ ఏంటంటే ఎట్లున్నాయి అసలు. మనకే ఏమనిపిస్తుంది? ఏందిరా ఇది కదా.
నువ్వు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ ప్రభుని తెలుసుకొని ఈ తిక్క అంటే ప్రభు చేయలేడు కదా, ఈ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. కానీ జుట్టు పెరగడం, నీళ్ళు గోర్లు పెరగడం, ఎలుకలు పోవడం, చీపిరి కట్ట తిరిగేయడం, వంట చేయడం, వంట కూడా చేశాడు కదా నిజం. అది కూడా చెప్పింది ఒక ప్రభా అలసిపోయాను ప్రభా. ఎట్లా అంటే దేవుడు అంటే 2 ఏంజల్స్ పంపించాడు వంట చేయడానికి. అట్లా అంటే మా ఎవరు దీప్తి ఎన్ని దేవదూతలు వచ్చాయి ఆమె ఇంటి చుట్టూ. వంటలు మీరు వంటలు చేయరా, మీరేం చేస్తారంట దానికి. అది కాదు సారీ ఏంజల్, నేను టీవీ చూసుకున్నాను. అట్లా ఎంత ఆ సదుపాయాలన్నీ ఏంటి అవి మనం అడుగుతామని దేవుడు బహుశా జొమాటో ఇచ్చాడేమో. వంట కూడా చేసి పెట్టారండి వాళ్ళు. నాకైతే ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్లో ఒక ఫెయిరీ టైల్ ఉంది. అదొక స్టోరీ అనమాట. ఫెయిరీ టైల్ అంటే చిన్నపిల్లలకి. దాంట్లో ఒకసారి ఆలిస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అది ఆల్రెడీ వంట చేసి పెట్టేసి ఉంటుంది అనమాట. ఆలిస్ వండర్ అయిపోద్ది. షీ వాజ్ ఇన్ వండర్ల్యాండ్ అంటే అదొక ఆశ్చర్యకరమైన లోకం అని. అది కానీ అది పికప్ చేసి ఇక్కడ పెట్టిందో ఏమో. ఎందుకు చెప్తున్నా అంటే దురద చెవులు గలవారే. మళ్ళీ చదవమా 4:34. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అది కల్పనా కథల వైపు తిరుగు కాలం. ఇంగ్లీష్ చదవమా, ఇంగ్లీష్ చదువు 4:34. ఫేబుల్స్ అంటే కల్పన. వాట్ ఇస్ ఎ ఫేబుల్? పిల్లలు చదువుతారు కదా. ఏంటది అలీబాబా 40 దొంగలు ఓపెన్ ససేమానంగానే ఏమవుతుంది? దట్స్ ఎ ఫేబుల్. నిజంగా అట్లా జరిగిపోతాయా? తర్వాత ఇంకో ఫేబుల్ చెప్పు. ఫేబుల్ ఇంకోటి ఉంది, ఇది ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్. ఇంకా అల్లావుద్దీన్, సిండ్రెల్లా దట్స్ ఎ ఫేబుల్. చదువుతానికి పిల్లలకి ఎట్లా ఉంటుంది? వాళ్ళకి ఆశ్చర్యం ఏదో, ఇప్పటికే కొంతమందికి ఆశ్చర్యం అయ్యేది అనమాట. ఇంకా అయిన ఫేబుల్స్ చదువు పాప ఇంగ్లీష్లో. బట్ యూ బీ వాచ్ఫుల్ ఇన్ ఆల్ థింగ్స్. సో దేవుడు అన్నాడు ఒక దురద ఇచ్చింగ్ ఇయర్స్ అన్నాడా? చూడు ఒకసారి ఎక్కడ అన్నాడు చూడు, ఇచ్చింగ్ ఇయర్. అది ఇంగ్లీష్ ఇచ్చింగ్ ఇయర్స్ అన్నాడా? బికాస్ దే హ్యావ్ ఇచ్చింగ్ హియర్. ఇచ్చింగ్ అంటే దురద. అది బర్త్డే ఎవడిస్తాడో ఆ దగ్గర పోతున్నాం. చూసారా? సో ముందుకు సాగడానికి ఏమంటే క్రీస్తు బోధన విడిచిపెట్టి, ఆరోగ్యకరమైన బోధన విడిచిపెట్టి, హిత బోధన విడిచిపెట్టి. ఎందుకంటే దురద చెవులు వచ్చి మనిషికి ఏమైపోయినాయి? ఒక దురద చెవులు డెవలప్ అయిపోయినాయి, దురద చెవులు కదా. అండ్ వీ షుడ్ బి కేర్ఫుల్ అండి ఈ రోజుల్లో. రెండో కారణం, సరైన వాక్య బోధన లేదమ్మా. సంఘాలు ఏం లేదు, సరైన వాక్య బోధన లేదు, బోధకులు లేరు, మ్యాటర్ లేని ప్రసంగాలు ఉన్నాయి. ఏదో పైన అట్లా వాక్యం, లోతైన వాక్యం తక్కువైందా లేదా? చాలా తక్కువ కదా. ఇప్పుడంతా కూడా మాస్ పరిచయం అంట. మాస్, నో పర్సనల్ లేదు, అంతా మాస్. అందుకనే సెలెక్ట్ చేసుకుని మాస్ ఎవాంజలిజం, మాస్ చర్చెస్ అన్నారు ఇప్పుడు. అందుకనే కారణం ఎల్బీ స్టేడియం, లేక జిమ్ఖానా ఆర్ పరేడ్ గ్రౌండ్, లేకపోతే ఒక పెద్ద మ్యారేజ్ హాల్, అది మాస్ అనమాట. ఎవడొస్తున్నాడో తెలియదు, వాడు ఎవడో తెలియదు, ఈమె ఎవరో తెలియదు. మీరు చూడండి, సంఘం ప్యాటర్న్ మీరు చూస్తే బైబిల్ ప్రకారం సంఘం బాగా విస్తరించిన తర్వాత దేవుడు కట్ చేసేవాడు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి ఏం చేసేవాళ్ళు? వాళ్ళు చెదిరిపోయేవారు. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు జరిగింది అదే. ఒక సంఘం ఉంది ఇక్కడ, పెద్ద సంఘం, మాకు 2500 సంఘాలు ఉండే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ముడుచుకునేవాళ్ళు. కట్. ఇప్పుడు ఎవడికాడు అయిపోయి కట్ అయిపోయింది. నేను చాలా హ్యాపీ అంటలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు మిష చేత కానీ కక్ష చేత కానీ క్రీస్తు ఏమవుతున్నాడు? ప్రకటించబడుతున్నాడు. చూసారా? అండ్ ఈ రోజుల్లో ఏంటంటే మాస్ అయిపోయిందన్నమాట. వాక్య బోధన సరిగా లేక తలతిక్క మాటలన్నీ మాట్లాడినా యవనస్తులు చెడగొడుతున్నారు కదా. అవునా కదా?
ఒక ఆయన మొన్న అంటాడు, ఏది ఆ పాట, ఏం పాటలు అది, సియోను గీతాలా? కాదు కాదు, కాదమ్మా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 90% సినిమా పాటలే అంట, 10% ఇమ్మెచ్యూర్ టాకా కదా. యూ డోంట్ ఎనీథింగ్ అబౌట్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. పురుషోత్తం చౌదరి, ఇంకెవరెవరో రక్షణ బండి వాళ్ళు, వేపన వాళ్ళు, వాళ్ళు దే రోడ్ దట్ లిరిక్స్ అన్నమాట, వాళ్ళ అనుభవంలోంచి రాసినాయి. బక్సింగ్ గారు, లేకపోతే ఇంకా మంచి సేవకులు కదా, మిషనరీస్ రాసిన పాటలు అవన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తన. మనకు పాటను రాక ఆ మాట అన్నాం, ఏదో అందని ద్రాక్ష పులుపు, అది నీకు అందట్లేదు కాబట్టి ఆ వుల్ఫ్ ఏమనుకుందంట, ఫాక్స్ పుల్లటి ద్రాక్ష అని. చూస్తే కదా తెలిసేది, అందని ద్రాక్ష అంట పులుపు కదా. ఎందుకు చెప్తున్నా అంటే, జాగ్రత్త, మనము ఆరోగ్యకరమైన బోధ వదిలి క్రీస్తు బోధలు ముందుకు వెళ్ళొద్దు, సరైన వాక్య బోధన లేదు. యూదా పత్రిక తీయండి ఒకసారి, 1:4 యూదా పత్రిక, ప్రకటన ముందు 1:4 చదువుదాం. 1:4 యూదా పత్రిక 1:4 చదువు. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి సో కొంతమంది రహస్యంగా జొరబడి అంట ఏం చెడగొడుతున్నారు, దేవుని కృపను కదా. ఇంగ్లీష్ చదువు. క్రప్ట్, యు నో వాట్ ఈస్ క్రీపింగ్? క్రప్ట్ అంటే క్రీపింగ్ అంటే చెప్పి, క్రప్ట్ అంటే వాట్ అంటే ఏది క్రీప్, స్నీకి ఏది క్రీప్ అవుతుంది చెప్పు? పాము, తేలు, ఇవన్నీ క్రీప్ అవుతాయి. మనం వస్తున్నాం చెప్పదు, అది ఎక్కడి నుంచో మెల్లిగా వస్తుంది అనమాట. సో కొంతమంది అంటే క్రీప్ అయినారు సంఘంలోని. క్రప్ట్ ఇన్ చదువు. హు డినైడ్ అంటే తెలుసా ఏంటో? తిరస్కరించు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. ఎందుకంటే మన వెనకాల మనం ఇంకో తరం ఉంది. మనం ఏ స్టెప్స్ వేస్తే అదే సరైన స్టెప్స్ వేయాలి. రాంగ్ స్టెప్స్ వేసి మనం రాంగ్ స్టెప్లు వేసి పిల్లల్ని రైట్ స్టెప్లు వేయాలంటే వేయరు. వాళ్ళు ఏమంటారు, ఏమన్నారు, అది నువ్వు వాళ్ళు నువ్వు వేసిన స్టెప్స్ వాళ్ళు వేస్తారు, అంతేనే కదా. నిజం అండి, నిజం. మనం వేసిన రాంగ్ స్టెప్స్ పిల్లలు వేస్తారు, రైట్ స్టెప్స్ పిల్లలు వేస్తారు. అమ్మ నాన్న మంచి చదువుకుంటారు కొంతమంది, చూడండి వాళ్ళ పిల్లలు కూడా ఏమవుతారు. అందరికి చదువు రావాలని లేదు కానీ, బట్ జనరల్ రూల్ అది కదా, థంబ్ రూల్ అంట కదా, దట్స్ ఎ థంబ్ రూల్, అంతేనా కదా, అంతే. సో రైట్ స్టెప్, రైట్ థింగ్ చేయి. దేవుని అడుగు, ప్రభా ఈ విషయం నేను కన్ఫ్యూజన్గా ఉన్నాను, నాకు ఇంకేం చేయాలి కదా. మాస్ ఎవాంజలిజం అయిపోయిందండి ఇప్పుడు, పరిచయాలన్నీ మాస్. ఎవడెవడు లైమ్ లైట్లోకి వద్దామా, అది పరిచయం. ప్రభు ఆయన యేసు చూడండి, మాస్ ఎవాంజలిజం తక్కువ, మనుషులతో ఎక్కువ మాట్లాడేవాడు. సువార్త 4 చదువు. సమరయ స్త్రీతో మాసా, అది వ్యక్తిగతంగానే. తర్వాత నికోదేము పెద్ద మీటింగ్ పెట్టాడా? ఒక్కటే ఒక దగ్గర పెట్టాడు, ఏది చెప్పు? కొండ మీద ప్రసంగం. అన్నీ కూడా ప్రభు ఏం చేశాడు? వద్దని కాదు, కావాలి, కానీ దట్స్ నాట్ ద మేజర్ వన్. ప్రభు చూడండి, అసలు ఈవెన్ పాల్ మీటింగ్కి వెళ్తుంటే తోయతైర పట్టణస్థురాలు ఒక ఆమె యూదా రంగు పొడి అమ్ముతున్నది. ఆమె ఎవరు? లుదియా. ఆమెతో మాట్లాడతారు, అమ్మా మీటింగ్కి రా. ప్రభు ఆమె హృదయం తెరిచినందున ఆ ప్రభుని యాక్సెప్ట్ చేస్తుంది ఆవిడ. చూడు, అది ఎవాంజలిజం. ఒక్కడు చెప్పడు, అరే నేను మార్మల్స్ పొందినాను, ఎల్బీ స్టేడియంకి వెళ్ళాను, జుట్టు పెరిగింది, గోళ్ళు పెరిగినాయి, కళ్ళు ఇట్లా ఏమైనాయి, మీరు మీట కలుస్తున్నా, ఇది కాదరా బాబు. ఐఎమ్ సేవ్డ్ ఫ్రమ్ హెవెన్, అది చెప్పాలి. నేను బ్యాప్టిజం తీసుకున్నా, అది కావాలి మనకు కదా. అంటే అది వర్తీ ఆఫ్ హెవెన్. దేవుని ఒక పాపి రక్షించబడ్డంటే పరలోకం ఏముంది? సో నువ్వు నేను చేసిన పరిచయం దేవుడు సంతోషిస్తున్నాడు లేదా అని, అది ముందు ఏం చేయాలి? అనలైజ్ చేయాలి. ఈజ్ గాడ్ హ్యాపీ విత్ దిస్? ఆత్మరక్షణ కార్యంలో ఏమైనా వాడుతున్నానా?
అవునా కదా? ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో అవుతుంది కదా, ముందుకు క్రీస్తు బోధ ఏందో నిలిచిండగా ముందుకు సాగటం. ఇంకో వచ్చిన చూడమ్మా, 2 కొరింథీ 2:19, సారీ 2 కొరింథియన్స్ చాప్టర్ 2:17 చదువు. 2:17 2 కొరింథియన్స్ చాప్టర్ 2:17 చదువు. 2:17 చదువు. కావున 2 కొరింథియన్స్ 2:17 మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును. అది సార్ ఏమంటున్నాడమ్మా దేవుడు, యేసయ్య సారీ పాల్ ఏమన్నాడు? కాబట్టి ఇట్టి సంగతులు చాలువాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి. కలిపి చెరపడం అంటే ఏంటి? నో ప్లస్ నో మైనస్, అది పనికిరాదు. కలిపి చేరపడి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. ఈరోజు కలిపి ఉన్నారు అట్లాంటి వాళ్ళు రాణిస్తారు చూడండి కదా. పీపుల్ విల్ అప్రిషియేట్. అరే అన్న ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? అవే కొత్తవి అంటే కలిపి చెరిపితే కొత్తవి, పాతవి చెప్తే. ముఖ్యంగా నన్ను కరెక్ట్ చేయొద్దు. నేను నాకు ఎట్లుండే అంటే సాప వెళ్ళిపోతుండాలి. ఎక్కడికి? ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి. అంటే మధ్యలో ఎవరికి దాగొద్దు. చూసారా, పౌలు అన్నాడు కలిపి చెరిపిడి అనేకల వల్ల మేము లేము. నేను వాక్యం ఉన్నది. ఇంకో మాట చూద్దాం. 2 కొరింథీయన్స్ 4:2 చదువు. 4:2 అయితే కుయుక్తిగా నడుచుకొనకయు చదువు. వంచన అంటే దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు చదువు. సత్యమును ప్రత్యక్షపరచ వలన ప్రతి మనిషిని పాల్ ఎంత చాలమ్మా అవమానకరమైన రహస్య కార్యములను మేము చూసారా. అయితే కుయుక్తిగా నడుచుకొనక చదువు. కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా. ఇంగ్లీష్ చదువు పాప. 4:2 ఇంగ్లీష్ 2 కొరింథియన్స్. నాట్ వాకింగ్ ఇన్ క్రాఫ్టీనెస్ డిసీట్ఫుల్లీ. ఇక్కడ చూడు కొంతమంది లేదా అండి అమ్మా. ఇక్కడ ప్రార్థన చేయించుకున్నావు కదా, దేవుడు నాతో ఒక సంగతి చెప్పాడు. నీ నగలన్నీ ఇక్కడ వేసేయమంటున్నాడు. వాక్య బోధనలో ఏముంది? వంచన అంటే అదే క్రాఫ్టీనెస్ అంటే ఇంగ్లీష్లో కదా. యూనో వాట్ ఈస్ క్రాఫ్టీనెస్? ఒకలాంటి క్లవర్ ట్రిక్ అనమాట. ట్రిక్ ఇక్కడ వేసేయమన్నాడు. ఇక్కడ మల్కాజ్గిరిలో జరిగిన ఇన్సిడెంట్ అదే. ఒక హిందూ ఫ్యామిలీ, ఒక అమ్మాయి వచ్చింది, లేడీ వచ్చిందంట, ప్రార్థన చేయించుకొని దేవుడు నాతో ఇలా అన్నాడు అనగానే అవన్నీ తీసి చేసేసింది. ఇంటికి పోగానే వాళ్ళ ఆయన చాలా రిచ్ మ్యాన్, రెడ్డిస్. ఏదో నగలేమంటే దేవునికి ఇచ్చిన అన్నాడు. ఏ దేవునికి అన్నాడు? ఏ దేవునికి అంటే పలానా దేవుడి. వాడు ఒక 10 మందిని వేసుకొచ్చి పెద్ద ఇక్కడ ఏం తెలుసా మీకు? మన అనుటెక్స్ పక్క అది ఏమంటారు దాన్ని, పెట్రోల్ బంక్ వెనకాల గుర్తుందా? గోల చేసి అక్కడి నుంచి తీసి అయిందా? దేవుని వాక్యం వంచనగా బోధించకు మాట వాడాడు చూడు. అయితే 2వ వచనం, అయితే కుయుక్తిగా నడుచు. ఆయనకు గోల్డ్ కావాల్సి వచ్చిందో ఏమో, వేయొద్దంటే అది వేరే. నువ్వు దేవుని మాటే వాడదు కదా, అది వేరే కదా. డోంట్ యూస్ గాడ్. చాలామంది లాస్ట్లో వాళ్ళ మాటలకు ఏం తగిలిస్తారు? ఆ దేవుడు నాకు కూడా చెప్పాలి కదా. మన ఇద్దరు దేవుడు ఒకడే, నీకో దేవుడు నాకో దేవుడు లేడు. వంచనగా బోధించకయు, ఆ వంచనగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధించకయు చదువు. సత్యమును ప్రత్యక్షపరచడం వలన సో ఏంటి కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు. తర్వాత వంచనగా. ఇవన్నీ ఎట్లా తెలిసే మనకి? వాక్యం తెలిసి ఉండాలి. అదైందా? నాకు సత్యం తెలిస్తే అసత్యం ఏంటో తెలుస్తుంది. నీకేం తెలియదు అనగా ఏమంటావు? అమ్మమ్మ దేవుడు చెప్పాడా వేసేస్తా అంటాడు, దేవుడు చెప్పాడా చేసేస్తా అంటాడు. యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ.
లేకపోతే కట్టుబడతాయి. సత్యం తెలవాలి, వాక్యం చదవాలి. అది కూడా ఎట్లా చదవాలి? జాగ్రత్తగా చదవాలి. టీవీ పెట్టుకోను, వాట్సాప్ చాట్ చేసుకుంటున్నాం, కదా. కొంతమంది చదువుతూ ఉంటారు, వంటగదిలో పాలు పొంగుతున్నాయా లేదా ఆలోచిస్తాం. ఇంట్లో ఏమండి పాలు పొంగుతలేదు చూడండి అంటది. అంటే నీ బుర్ర ఎక్కడ ఉంది? ఇది పోయింది. ఏం ఎక్కుద్ది ఇది? ఎక్కదు. ఎందుకంటే నీ మనసు ఏమైపోయింది? డివైడ్ అయిపోయింది. ఏమండి కొంచెం కాఫీ ఇస్తారా, మీరే తాగుతారా అంటది. అమ్మ సాయి బైబిల్ చదువుతామ్మా చక్కగా. కొంతమందికి నవ్వు వస్తుంది, నాకు అర్థమైంది ఎందుకో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18 ప్రకటన గ్రంథం 22:18 చదువుమా. 22:18 చదువుతావా? ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను ఏంటది? విను ప్రతివానికిని ఆ మాట అండలా అయితే వీటితో మరి ఏదైనా కలిపిన ఎడలా సీరియస్ అయిపోయాడు కదా ప్రకటన గ్రంథంలో వచ్చినట్టు దేవుడు. ఎవడైనా ఇందులోంచి తీసేసిన కలిపిన ఈ గ్రంథంలో తెగుళ్ళన్నిటికీ వాడిగారు. సో బెటర్ ఏంటి? నీకు అవకాశం ఉన్నది చెప్పు, లేకపోతే మసాలా అస్సలు కలపదు. మసాలా ఉన్నది ఉన్నట్టు వండు కూర. దేవుడు ఏమి ఇచ్చాడో అదే తలంపు చెప్పు. మన తలంపులు పెట్టద్దు ఇందులో కదా. ఆ తలంపులు మనం తీసుకోవాలి, అది పద్ధతి. అవునా కదా? నువ్వు నీ తలంపులు పెట్టావు అదే ఖరాబ్ అయిపోదు. క్రీస్తు బోధ ఏంది నిలిచి ఉండక ముందుకు సాగువాడు పడిపోతాడని ఉందండి. అంటే నేను 3వ కారణం చెప్తాను, టైం అయిపోయింది అనమాట. ఎందుకంటే 3వ కారణం ఏంటి? మనం ముందుకు సాగేది ఏంటి? దేవుని లేకుండా, లేక దేవుని వాక్యం, దేవుని గైడెన్స్ కొరకు వెయిట్ చేయకపోవడం. మీకు వచ్చిన సంగతి చెప్తా. ప్రతి వాక్యం నేను ప్రిపేర్ అయ్యేది దేవుని దగ్గర కనిపెడతాను. బాబా ఏం చెప్పమంటాం? రేపు కూడిక ఉంది, లేక బర్త్డే ఉంది, లేక నైట్ ఏమంటారు వాక్యం దమ్మాయి కూడా ఏం చెప్పాలి, ఏమంటారు జ్యోతినగర్ మనుషులు తెలియదు. నాకు తెలియదంటే ఎవరెవరో తెలుసు, కానీ వాళ్ళ అంతరంగంలో ఏముందో నాకేం తెలుసు, వాళ్ళ ఆత్మీయ అవసరత ఏముందో నాకేం తెలుసు, ఎవరో తెలుసు మరి అది అడుగుతా. ప్రభా ఏంటి? ఎందుకు చెప్పు? ఇష్టమైనట్టు చెప్పినామంటే ఆడేం కాదు. దేవుని ఇష్టమైనా చెప్పాలి, కష్టమైనా సరే దేవుని ఇష్టం చెప్పాలా, అందులో కలపద్దు. మెన్ ప్లీజింగ్ సర్మన్స్ చెప్పేవాడు ఏమన్నప్పుడు పీపుల్ బికమ్ ఇమ్మెచ్యూర్ అనమాట. దేవునిలో ఇమ్మెచ్యూర్, పరిపక్వతలోకి రారు. అవునా కదా? మనకు టేబుల్స్ వచ్చినట్టు చెప్పాను చాలాసార్లు. మనకు టేబుల్స్ వచ్చినట్టే చెయ్యి రాకు తనలు తిన్నామా లేదా? తినలేదా? గోడ కుర్చీ అవన్నీ ఏమొద్దంటే ఈ పాటికి నువ్వు అన్పడ్ అన్ని అంగుటి చేప అయ్యేవాడు. అంగుటి చేప అంటే ఏలు ముద్రగాడు. ఒక్క సంతకం వచ్చేది కాదు. ఎందుకు? ఆ రోజులో తన్నులు తిన్నాం కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది? కొద్దిగానే వచ్చింది. అఫ్కోర్స్ టేబుల్ సరిగ్గా చెప్పలేము కానీ అయినా సరే కదా. మా మ్యాథ్స్ టీచర్ ఎప్పుడన్నా కలుస్తుందేమో, మా తెలుగు టీచర్ కలుస్తుందేమో అని ఎప్పుడన్నా అనుకుంటా. నేనే ఇంత ఆమె చనిపోయాడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నేర్పించేవాళ్ళం. మనం అప్పట్లో తెలుగు పండితులం, ఇప్పుడు పండితులు. ఇప్పుడు సరే సకా వచ్చేదే కాదు. ఈ కావతో తెలియదు, నా వతో తెలియదు, కొట్టి నేర్పించాలి. మనం బుర్రకి కొన్ని ఎక్కువ కదా. అవును కదా? చూడండి, మంచి ఎక్కువ మనకి. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే మంచి ఎక్కువ, మరి చెడ్డు ఎక్కుతాయా? ఈజీగా ఎక్కుతాయి. సెలైన్ కన్నా ఫాస్ట్గా ఎక్కుతాయి. నేను చూశాను, నేను కొంతమంది ఇది బాగుందా అని అడుగుతుంది, ఇది బాగుందా అని తెలియదు. ఇది ఎక్కదు, మీరు చూడండి కావాలండి. ఈ హెయిర్ స్టైల్ బాగుందా అని అడుగుతుంది. నా స్టైల్ ఆఫ్ నడతా లేక దేవుళ్ళు ఎలా ఉందో అడుగుతుందా?
మనం ట్యూషన్ పెడతాం పిల్లలకి దేనికి? చదువురా. ఎప్పుడైనా సండే స్కూల్ ఏం చెప్పారా మీ టీచర్ని అడిగావను? యథార్థం చెప్పు. అడగాలి, నువ్వు అడగాలి. ఏం చెప్పినారా మేడం, మీ టీచర్ ఏం టీచ్ చేసింది? ఎక్కడ తీరికన్నా మాంసం కూర వండటమే సరిపోయింది. మా ఆయన పోయినాడు 2 గంటలు పోయినాడు. అడే పోయినాడు, అది కూడా లుంగి మీద పోయినాడు అన్న, పళ్ళు దొమ్ముకోకుండా పోయినాడు. మరి లేచి పంపించినావు, లేచిపోయి అక్కడే లైన్లో నిలబడ్డాడు. అది ఇంపార్టెంట్ అనుకుంటావు కదా. ఎస్ అండి, దేవుని కొరకు కనిపెడతాం, ఎంతో ఇంపార్టెంట్. వాట్ గాడ్ హెస్ గివెన్, అది చాలా. ప్రభు ఏం చేయమంటాం, ఎలా చేయమంటాం? కొన్ని విషయాలు చెప్పిన నేను ముగించేస్తా. 27వ కీర్తన 14 వచ్చింది చూద్దాం. 27వ కీర్తన 14 వచ్చింది చూడు. 27:14 చదవమా. సామ్ 27:14. ధైర్యం తెచ్చుకొని 27:14 అమ్మా. అది యెహోవా కొరకు కనిపెట్టుకొని వాడు ఏమంటే యెహోవా కొరకు కొన్ని విషయాలు కనిపెట్టాలి. కొన్ని కాదు, అన్ని విషయాలు. వెయిట్ ఆన్ ద లార్డ్. ఇంగ్లీష్ బాగుంది. 27:14. వెయిట్ ఆన్ ద లార్డ్, బి ఆర్ గుడ్ కరేజ్. సో వెయిటింగ్ ఈజ్ వెరీ వెరీ మనకి ఇష్టం లేదు. వి డోంట్ వాంట్ టు వెయిట్, కానీ గాడ్ మేక్స్ అస్ వెయిట్ ఎందుకంటే టు లెర్న్ పేషెన్స్. కొన్ని మనం పొందుకోవాలని ఏం చేయాలి? తప్పదు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తావా? అని వెళ్ళిపో. మీరు చూడు, 1 hour లేట్ అయినా వెయిట్ చేస్తావా? 2 hours. ఒక ట్రైన్ అంటే ఒక ఆయన 8 గంటలు లేట్ అయింది. ఒక ఆయన ఎందుకు మాకే, నేను కిరణ్ ఇంకా మా ఎబినేజర్ వెళ్ళాం. ఎక్కడ అది ఏంటమ్మా, జార్ఖండ్ పోయినాం. అక్కడ ఎవరన్నా మిషనరీస్ ఉంటారేమో, వాళ్ళకి మన సంఘం తరఫున ఇది చేద్దామని. మా ట్రైన్ ఓన్లీ 8 hours లేట్. ఆ భాష రాదు, అక్కడ ఏం చేయాలి అర్థం కాదు. స్టేషన్లో కూర్చొని ఎంతసేపు అని కూర్చుంటావు చెప్పు నువ్వు? సరే విసుగొస్తున్నాడు, చాలా వచ్చేసినావు అనుకో, ఎవరైనా అడుగుతాడా? దేవునిలో కనిపెట్టుట. కానీ దిస్ ఇస్ వర్తీ అనమాట. చాలా 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 ఆశీర్కరం కదా. యెహోవా మరి చదవమ్మా 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని. ఎస్, కనిపెట్టు. ప్రభుని అడిగి ఒక విషయం అడిగా అనుకో, ప్రభు జవాబు ఇచ్చేవరకు ఏం చేయి. 130 కీర్తనలకు రండి ఒకసారి. 130, సామ్ 130. చదవండి, ఎవరైనా ఒకరు చదవండి. చిన్న కీర్తనే చదవమ్మా. వెయిట్ సుప్రియ చదువుతావా ఒకసారి? ఇంగ్లీష్ తెలుగు వచ్చుదా ఆమెకి? రైట్, 130 చదువునా? చదువు. యెహోవా, సుప్రియ అంటే నువ్వేనా? చదువు. అగాధ స్థలంలో నుండి చదవండి. నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడలా. పాజ్. దేవుడు మన దోషాలన్నీ చూస్తుంటే ఉండగలడా? దోషం అంటే అపరాధం, దోషం, తప్పులన్నీ చూస్తున్నాడు. ఎన్నికలు అన్నీ చూస్తున్నాడు అనుకో. ఎవ్వరు ఇంట్లో, అది ఇంట్లో కాదు. యెహోవా నా దోషాలన్నీ కనిపెట్టి చూసిన ఎడలా. చదువు. నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. చాలా కంటిన్యూ అమ్మా. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. చదువు. ఆ మాట చూడు, ఆయన మాట మీద నేను. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టు. ఇశ్రాయేలు. చదువు. నేను కనిపెట్టుకొని ఉన్నాను. కీర్తన కాడు రాస్తున్నాడు కదా, కనిపెట్టుకున్నాను. ఐ వెయిట్ ఆన్ ద లార్డ్ కదా. అండ్ నాకేం చేస్తాడు? యెహోవా యొద్ద క్షమాపణ దొరుకుతుంది. 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద. మనం మనుషుల మీద ఎవరి మీద ఆశ పెట్టుకుంటే ఆశ దోష అప్పడం అయిపోద్ది.
మనం మీద ఎవడన్నా ఆశ పెట్టుకోండి అయిపోయాడు ఆడు అనుకో. త్వరలోనే అతి త్వరలోనే ఏమైపోతాడు? మా అన్న ఏమనుకున్నావు చూడు ఎంత లావు ఎత్తున్నాడు. వాడు మనిషే మట్టే. అవునా కదా? రోజు ఎందుకు స్నానం చేస్తాం? మనకు మట్టి అంటుకుంటుంది కాబట్టి. మట్టి వాసనే కదా. పో స్నానం చేయపో అంటారా? అమ్మల పో గబ్బు కొడుతున్నా. ఎందుకు? మట్టి వాసన వచ్చేసింది అప్పటికే. చెమట ప్లస్ మట్టి కలిసింది. మట్టే కదా. ఎంత భక్తిపరుడైనా కూడా యెహోవా మీద ఆశ పెట్టుకున్నావు కదా. ఆ యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడు. అండ్ ఈ రోజుల్లో ప్రభు విషయం కనిపెట్టడం లేదు కదా. తొందర మనకి ఎప్పుడు ఏమవుతుంది? ఒకటే చెప్పు పరుగు పందెం అనమాట కదా. పరుగు కదా. అంత తొందర వేగం ఎక్కువైపోయినాం. అది దేవుని విషయాలు కూడా వేగమే. చర్చకు వచ్చేది మాత్రం తాబేలు. ఎవరైనా తాబేలకు కొంచెం అమ్మ అంటారు. తాబేలు లాంటి వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్తాం? చీత అంటే దాని ఏమంటారు తెలుగులో? చిరుతపులి. 170 km/h నడుస్తుంది అది. దాని స్పీడ్ అనమాట. దాని స్పీడ్ పికప్ అంత ఉంటుంది. మన నవీన్ అన్న ఎవరు నరేంద్ర అన్న కారు అంత స్పీడ్ పోతుంది. ఇది చర్చ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారు? నాకు తెలిసిన ఒక వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన పాట ఇక్కడ స్టార్ట్ చేయగానే వాళ్ళు అక్కడ బాత్రూంలోకి వెళ్తారు అన్నట్టు. స్టార్ట్ పోండి స్నానం ఆశకన్నా ఆశకన్నా కాదు పోండి ప్లీజ్ పోండి అని. అప్పుడు ఏమవుతుంది బండి? ఏమవుతుంది? అది ఎక్కడ కదులుతుంది? ఏమన్నా ముందు నుంచి ఉంటే అది కదా. అప్పుడు ఎంత చూడు అసలు వేగం వీటిల్లో ఉండదు మనకు వేగం. మరి పెళ్ళికి సోంబేరులు. మొన్న మేము పెళ్ళికి వెళ్తే మాకు కార్డు ఇచ్చినామే చెప్పింది. ఏమని? మీరు స్లోగా రండి, లంచ్కి రండి అని చెప్పింది. నేను అనుకున్నారే. నా ప్రిన్సిపల్ ఏంటంటే వివాహం అన్నిటి విషయం కన్నా ఫుడ్ కాదు. ఏం చేయాలంటే అది హిందూ మ్యారేజ్. వాడు ఏం చేసి ఒక హిందూ అని వాళ్ళ ఎంసీ అన్న అందులో చూసి ఎంసీ కాదు దాంట్లో చేసుకున్నాడు. ఆ తల్లి అని నాకు కార్డు ఇచ్చినాడు. మెల్లిగా రండి అన్న అంది. మేము ఇంకా హ్యాపీగా ఉన్నాం. మెల్లిగా ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాం? 12కి స్టార్ట్ అయ్యాం. పెళ్ళి అయిపోయింది 10కి. మా కార్ రోడ్డు లాగి ఎక్కడ అదే వీళ్ళ మియాపూర్ ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఇది సాటర్డే ఎంత ట్రాఫిక్ ఉందంటే మధ్యలో అరే గిఫ్ట్ అని 10 ఎందుకు ఇక్కడ డీమార్ట్ ఉంది. డీమార్ట్లోకి పోయింది 45 minutes అక్కటే. ఫోన్ చేస్తాం వస్తాను 10 నిమిషాలు అన్నది. ఆ 10 10 పోతానే ఉంది టైం. అచ్చా మేమేమన్నా హ్యాపీగా ఉన్నాము. ఆడేం చేశాడు కార్ అక్కడ పెట్టి అన్నీ ఆఫ్ చేసి నేను ఖుషి మాడుతున్నాం. ఎండల ఎట్లా ఉందంటే మమ్మల్ని హాట్ కేసులో ఉంచినట్టు ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే తొందర ఉందంటే ఈ రోజుల్లో మనుషులు దేవుని విషయాలు తప్ప కదా. ఎందుకంటే ఆ జ్ఞానం దేవుడు మనందరికి ఇచ్చును కాక. ఎక్కడ వేగం కావాలి, ఎక్కడ స్లో కావాలి. ఈ వేగం ఉండాల్సిన దగ్గర స్లో అయిపోతున్నాం, స్లోగా ఉండాల్సిన దగ్గర ఒక దగ్గర స్లోగా ఉందన్నాడు దేవుడు. చెప్పండి ఒకసారి మీకు 5 స్టార్ వాక్యం వింటాను. మాట్లాడడం కోపించడంలో స్లో అనా? ఎవరికి ఇస్తారు 5 స్టార్? నీకనా? ఓకే. ఏంటో వినుటకు వేగరి మాట్లాడటకు అంటే ఎక్కువ విను, మనది ఉల్టా ఉంటుంది. ఎక్కువ మాట్లాడి అది నువ్వే వాళ్ళకి 5 స్టార్. తర్వాత కోపించడం పటాపట కోపం గోస్లో. దేవుడు మనందరికీ ఆకృపించను గాక. యెషయా గ్రంథం 30:18 చదవమా. యెషయా గ్రంథం 30:18 చదువు. 30th chapter 18th verse. యెహోవా ఆలస్యం చేయించున్నాడు. చదువు. చూసావా? ఆ మాట అండర్లైన్ చేయి. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు అందరూ. సో ప్రభు దగ్గర నిలబడదాం, అడుగుదాం. ప్రభా ఈ విషయం ఏం చేయమంటారు, అలా చేయమంటారు. అడగాలొద్దా? కుటుంబ ప్రార్థన అడగాలి, సంఘ ప్రార్థన అడగాలి. తొందరపడదు.
2 విషయాల్లో తొందరపడకూడదంట. ఒకటి ఇల్లు కట్టడంలో, పెళ్లి చేసుకోవడంలో. ఎందుకు? ఇల్లు కట్టడంలో తొందరపడితే ఏం మిగులుతాయి నీకు? అప్పులు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రతిరోజు 5 గంటలకు వచ్చి ఒక ఆయన విజిట్ చేస్తాడు. ఎవరు? మార్నింగ్ 5 గంటలకి. ఎవరు? ఇతరుగా సేట్ కాదు, నువ్వు ఇంక అయిపోయినావు. కిదర్గా కమల్ భాయ్ కిదర్ కళ ఆజాయా అంటాడు. క్యూ ఆయా? తొందరపడి పెళ్లి చేసుకున్నాడు ఏమంటాడు? ఇక తొందర లేదు అడిగే కదా, బ్రేక్ అయిపోయాడు. పెళ్లి విషయంలో, ఇల్లు కట్టే విషయంలో తొందరపడ్డాడు, వాడు ఫెయిల్. ఇది చాలా చిక్కులు పాలేదు, షేమ్ అయిపోతాడు. అవునా కదా? ఈ 2 విషయాలు తొందరపడకూడదు. ఇల్లు, పెళ్లి. దేవుడు మన వినికిల్లో ఈ యొక్క మాటలను దీవించును గాక.